హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ట్రైపాడ్ లేకుండా ఇంకా ఫేస్ చూపించకుండా నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. సో ముందుగా ఏంటంటే నేను ఈ రూమ్లో షూట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు నేను ఇదే రూమ్లో షూట్ చేస్తూ ఉంటానండి. ఇది మెయిన్ డోర్ అనమాట. ఈ డోర్ నేను క్లోజ్ చేసేసి ఈ రెండు లైట్స్ కూడా నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆన్లో ఉంటాయి. ఈ రెండు లైటింగ్ నాకు సరిపోతుందండి. అండ్ ఇలాంటి ఒక బ్లౌజ్ పీస్ నేను ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఇది ఎప్పుడు ఇలా ఉండదండి. ఎప్పుడు నేను వీడియో షూట్ చేస్తే అప్పుడు దీన్ని ఇలా పెట్టుకుంటాను. యాక్చువల్లీ ఇది నేను సారీ మీద తీసుకున్నాను, బట్ ఇలా యూజ్ అవుతుంది. ఇది లుక్ బాగుంటుందని చెప్పి ఇది వేసాను ఇలాగా. అండ్ నా వీడియోస్ మీరు ఇప్పటివరకు చూసినట్లయితే కనుక కొన్ని ఏదైనా విషయం గురించి డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి. లేదు ఏమైనా చూపించాలి అని అనుకున్నప్పుడు సో ఇలాంటి ఒక సెటప్ అనేది నేను అరేంజ్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇమేజెస్ యాడ్ చేస్తూ ఉంటాను కదండి, అవి అస్సలు డౌన్లోడ్ చేసుకున్నవి అయితే అస్సలు కాదండి. ఎందుకు అని అంటే ఎక్కువ మ్యూజిక్ లేదంటే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ వాడకుండా ఉంటేనే మంచిదని నా ఫీలింగు. అలా చేసినప్పుడే మన ఛానల్ కొంచెం సేఫ్ జోన్లో వెళ్తుంది, కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉండదు కదా. సో ఆ ఉద్దేశంతో నేను చేయట్లేదు. మీ ఇష్టం, మీరు డౌన్లోడ్ చేసుకున్నా ఓకే, బట్ నేనైతే చేయట్లేదు ప్రస్తుతానికి. అండ్ చూసారు కదా, ఇలాంటి ఒక బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. ఇందాక చూపించినట్టుగా ఆ రెండు లైట్స్ ఆన్లో పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీలో ఎవరికైనా నవ్వు రావచ్చు, బట్ అయినా కూడా నేను చూపిస్తానండి. ఇలాంటి ఒక క్యారేజ్, ఇది 3 స్టెప్స్ అండి. ఇలాంటి ఒక క్యారేజ్ మీద నేను ఇక్కడ ఒక మొబైల్ పెట్టేసి నేను షూట్ చేస్తానండి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూసారు కదండి, ప్రస్తుతానికి ఇదే నా ట్రైపాడ్. అండ్ నేను దీన్ని ఎలా షూట్ చేస్తానంటే వీడియోస్ నేను దీని మధ్యలో ఇలా పెట్టేసి దీన్ని, అండ్ ఇది ఎదరికి జారకుండా ఈ ఫెయిర్నెస్ క్రీము ఇదే యూస్ చేయాలని ఏమీ లేదు. మీరు ఏదో ఒకటి ఇది ఎదరికి జరగకుండా ఉండడం కోసం, అంటే సపోర్ట్ కోసం మీరు దీన్ని ఇలా పెట్టేయచ్చు. చూసారు కదా. సో నేను ఇలాగే నా వీడియోస్ అనేవి షూట్ చేస్తానండి. దీనికోసం మీరు ప్రత్యేకించి ట్రైపాడ్ కొనాల్సిన అవసరం లేదు. మీరు ₹1 కూడా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది హైట్ కావాలనుకుంటే అస్తమానం ఇంత హైట్ సరిపోదు కదండి. నేను దీని కింద ఏదైనా స్టూల్ కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక బాక్స్ కానివ్వండి అలా యూస్ చేస్తూ ఉంటాను నాకు కావాల్సిన దాన్ని బట్టి. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద ఐటమ్స్ ఏదైనా చూపించాలంటే ఈ హైట్ సరిపోదు కదా. సో అలా అనమాట. ప్రజెంట్ నేను ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియో మాత్రం సేమ్ ఇలాంటి క్యారేజ్ బాక్సే, బట్ దాని కింద స్టూల్ పెట్టున్నాను. అదేంటో మీకు ఇప్పుడే చూపిస్తాను నేను. సో చూసారు కదండి, మా ఇంట్లో యాక్చువల్లీ ఇలాంటివి 2 ఉన్నాయి. అందుకే నాకు వీడియో చేయడం చాలా ఈజీ అయ్యింది. చూసారు కదా, నేను ఇక్కడికి స్టూల్ పెట్టాను, లేదంటే ఒక్కొక్కసారి ఇలా పెడుతూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని వీడియోస్కి మనం దీన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఈ క్యారేజ్ని ఇలా మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫేస్ చూపించకుండా చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఫేస్ చూపించి కూడా మీరు దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు ఇలా యూజ్ చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఫేస్ చూపించకుండా చేయాలి పట్టుకోవడానికి, అలా అంటే మొబైల్ పట్టుకోవడానికి ఎవరు లేరు, అలాంటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో మీరు ఇలా ట్రై చేయొచ్చు. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరికైనా యూస్ఫుల్ అయినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కుకింగ్ వీడియోస్ కూడా దీంతోనే తీస్తానండి. ఇప్పటివరకు నేను ఒక వీడియోనే చేశాను, బట్ అది కూడా నేను దీంతోనే షూట్ చేస్తాను. అది ఎలా అంటే 2 పొయ్యిల మధ్యలో నేను దీన్ని పెట్టేస్తానండి. దీన్ని పెట్టేసి నాకు ఒకవేళ హైట్ సరిపోదు అంటే కనుక దీని కింద ఏదైనా చిన్న బాక్స్ లాంటిది పెడుతూ ఉంటాను, ఎందుకంటే స్టూల్ సరిపోదు కదా. సో అదనమాట. ఈ షేప్లో ఏదైనా బాక్స్ ఉంటే కనుక నేను దాని మీద పెడుతూ ఉంటాను. సో మీరు కుకింగ్ వీడియోస్ కూడా దీంతోనే షూట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.